నేనేదో కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఆర్జించానన్నటువంటి కోటరీ అభియోగాలు ఈ రోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ కోటరీ ఈ రోజు కూడా సాయిరెడ్డి వందల కోట్లు దోచేశాడు, విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అనేది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పా, నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా, అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా. దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి? అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా? అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ నా బిజినెస్లు కాదు కదా. నా కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు, ఆ అవసరం నాకు లేదు. మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని. ఒక చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదైనా ఉంది అని అంటే ఇది. విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవియాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానైతే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను